హాయ్ ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం. ఇంకా జింగ్చాన్ వచ్చేసి ఇంకా మెంగ్ని వచ్చేసి తీసుకొని వస్తాడు కదా. మెంగ్ తీసుకొని వచ్చి ఇక్కడే ఉండు నువ్వు, అండ్ ఇక్కడే ఉండి హ్యాపీగా ఉండు, నేను చాలా బాగా చూసుకుంటాను, నువ్వు చాలా మంచి అమ్మాయివి, నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు అనేసి తను చెప్తాడు. ఇంకా తను ప్రైవేట్ రెసిడెన్సీకి తీసుకొని వెళ్ళాడు మా అన్న అనేసి. ఇంకా ఈ అమ్మాయి జో వచ్చేసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. సరే నాకు పని ఉంది అనేసి ఇంకా తను వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అక్కడ స్నో పడుతూ ఉంటుంది. ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూ ఉంటారు. ఇంకా మెంగు వచ్చేసి ఏంటి తన నుంచి వచ్చేసినా కూడా నాకు ఎందుకు చాలా ఫీలింగ్గా ఉంది, ఎందుకు తన గురించే ఆలోచిస్తున్నాను, తన గురించే ఎందుకు బాధపడుతున్నాను అనేసి అనుకుంటూ ఉంటే ఒక అమ్మాయిని ఎవరో ఒకతోటి కిడ్నాప్ చేస్తూ ఉంటాడు నైట్లో. సో ఏమైంది ఏమి అనేది ఇంకా మెంగ్ వచ్చేసి చెప్తూ ఉంటాడు. చెంగ్ వచ్చేసి ఇలా వెస్ట్ స్ట్రీట్లో చాలామంది అమ్మాయిలు కిడ్నాప్ అవుతున్నారు, మళ్ళీ ఈ మధ్య నిన్న కూడా ఒక అమ్మాయి కిడ్నాప్ అయ్యారు, అసలు అమ్మాయిని కిడ్నాప్ చేసి ఏం చేస్తుందో నాకు అర్థం కావట్లేదు, ఇదంతా వెస్ట్ స్ట్రీట్లో జరుగుతుంది అనేసి తను చెప్తాడు. ఇంకో పక్క తిని బయటకు తీసుకొని వచ్చేసి నీకు చాలా రోజుల నుంచి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, నాకు ఫ్యూచర్లో ఇలాంటి ఛాన్సెస్ ఇంకా రావాలనుకుంటున్నాను, నేను చూసినప్పటి నుంచి నాకు ఒక ఫీలింగ్ ఉంది, నీకు ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను, నువ్వు నాతో వచ్చావు, ఇన్ని రోజులు నాతో రావడానికి ఒప్పుకున్నావు అంటే ఇంకా తను చెప్తుంది, జింగ్చాన్ నువ్వు నాకు చాలా హెల్ప్ చేశావు, నీకు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను, నేను కలిసిన దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనేసి, నేను ఫస్ట్ కలిసినప్పుడు నువ్వు చాలా నాకు క్లోజ్ అనిపించింది, అండ్ నువ్వు నాకు ఒక బ్రదర్ లాగా అనిపించావు అనేసి తను చెప్తుంది. సో ఇంకా ఎందుకు ఇలా చూస్తున్నావు అంటే, అయినా నేను ఒక బ్రదర్ లాగా ట్రీట్ చేస్తున్నానంటే, కానీ నేను అలా ట్రీట్ చేయట్లేదు అనేసి అంటే నాకు తెలుసు, కానీ నువ్వు నన్ను ఒక బ్రదర్ లాగే చూడు, ఒక సిస్టర్ బ్రదర్ లాగే చూడు అంటే, అంటే ఏమంటున్నావు నువ్వు, ఇంకా తన మీద నీకు ఫీలింగ్స్ అలాగే ఉన్నాయా, అందుకనే తన మీద చేయలేకపోతున్నావు అంటే, నువ్వు ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నావు, తన మీద నాకు ఫీలింగ్స్ ఉన్నాయా లేదా అని కాదు అంటే, నువ్వు చెప్పు తన మీద నీకు ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయంటే, నేను ఇప్పుడు అక్కడి నుంచి బయటకు వచ్చేసాను, తన గురించి మాట్లాడొద్దు, తన గురించి నా దగ్గర ప్రస్తావన తేవద్దు అనేసి తను చెప్తుంది. అయినా మరి నువ్వు నన్ను చూడట్లేదు కదా అనేసి ఇంకా తను చెప్తూ ఉంటారు. సరే అనేసి ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఇంకోసారి తన గురించి నా దగ్గర తీసుకొని రావద్దు అనేసి ఇంకా తను చెప్తూ ఉంటుంది. సరే అనేసి తను అలాగే సైలెంట్గా ఉండిపోతాడు. ఇంకా సరే అయితే ఏమవుతుంది అంటే, ఇంకో పక్క సరేలే నువ్వు నాకు ఫ్రెండ్గా ఉండు, ఫ్రెండ్స్గా ఉంటాం ఫ్యూచర్లో అనేసి తను చెప్తాడు. సరే అనేసి తను చెప్తూ ఉంటుంది. సరే ఒప్పుకుంటారు. ఇంకా సరే అనేసి బయటకు వెళ్తారు. ఇంకా మళ్ళీ పక్క ఇంకా తన గురించే మాట్లాడుతూ ఉంటే, మీరే కదా అడిగినారు ఏంటి అంటే, తను అటు పక్కే ఉందంటే సరేలే అనుకుంటుంటారు. ఇంకా తన మీద తినకు బాగుంటుంది, మరి ఎందుకు బాగుంటుంది అనేది మనకే తెలియదు. ఇంకా తను ఎలాగైనా చంపాలనేసి చూస్తూ ఉంటాడు ఈ జింగ్చాన్. చాలాసార్లు తప్పించుకుంటూ ఉంటాడు. ఇంకా ప్లాన్ చేస్తాడు. సరే అనేసి వీళ్ళు షాపింగ్కి వెళ్ళింటారు. షాపింగ్కి వెళ్ళి ఏం చేస్తూ ఉంటారంటే, ఇంకా తన ఫేస్ క్రీమ్స్ అవంతా చూసి ఇవి నాకు చాలా ఇష్టము, సో మనం ఇద్దరం ఫ్యూచర్లో కలిసి ఉన్నప్పుడు మనం ఒక బిజినెస్ చేస్తాము అనేసి ఇంకా తను చెప్తూ ఉంటుంది. సరే అనేసి ఇంకా వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటుంటే అక్కడికి వీళ్ళిద్దరూ వస్తారు. ఎవరు అంటే జో అండ్ తను వస్తారు, గవర్నరు అదే హాంగ్యో వస్తారు. ఇంకా వాళ్ళిద్దరు అటు చూసి షాక్ అవుతారు. సరే అనేసి ఇంకా ఏంటి ఇక్కడ ఉన్నారు ఏమి అనేసి తను అడుగుతుంది. ఇంకా తను అలా అడిగితే ఇంకా సరే అనేసి ఒకరిని చూసి ఒకరు జెలసీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా సరే అనేసి నేను ఇక్కడ మా ఫైనాన్స్ కోసం వచ్చాను, ఎలా ఉంది ఏమి అనేసి తను అడుగుతుంది. సరే అనేసి ఇంకా ఒకరొకరు చూసుకొని కోపడుతూ ఉంటారు. సరే మనం వెళ్దాం బయటికి అనేసి ఇంకా తను చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నీకు ఏమైనా తినిపిస్తాను పదా అనేసి ఇంకా జించాన్ వచ్చేసి తీసుకొని తను బయటికి వెళ్తాడు. ఇంకా సరే ఇక్కడ ఉండు నువ్వు, నేను వెళ్ళేసి డ్రింక్ తెస్తాను అనేసి తను చెప్తాడు. సరే అనేసి తను వెళ్తుంది. ఇంకా తను అలా వెళ్ళేసరికి తను ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకో పక్కన తను డ్రింక్ తీసుకొని వచ్చేసరికి తను అక్కడ కనిపించదు. ఏమనేసి ఇంకా తను కంగారు పడి అక్కడ ఉండేవాళ్ళని అడిగితే నాకు తెలియదు అనేసి వాళ్ళు చెప్తారు. మరి ఎంత నిర్లక్ష్యం అయితే ఏంటి అనేసి సెర్చ్ చేసి వెళ్తాడు. ఇంకా బయటకు వచ్చి తను ఏదో న్యూస్ సీన్స్ గురించి చెప్తూ ఉంటాడు, ఇక్కడ క్రైమ్స్ గురించి చెప్తూ ఉంటాడు చెంగు. ఇంకా ఇలా వీక్ అవుతూ ఉంటే అంత లోపల తను వస్తాడు. ఏంటి ఏమైంది, ఎందుకు ఇలా వచ్చావు అంటే, నాకు తనతో పని ఉంది అండ్ తను కనిపించట్లేదు, మీరు రూమ్ కనిపించట్లేదు, డిస్ప్లే కనిపించకుండా పోయింది, మీకు ఏమన్నా తెలుసా, మీ దగ్గరికి వచ్చిందా అంటే, ఏంటి నువ్వు చెప్పేదంటే సరిగా కనిపించట్లేదు, సరే మనం వాటి వెళ్ళి వెతుకు, నేను ఇలా వెతుకుతాను అనేసి
ఇంక తను చెప్తాడు. సో, తను ఎక్కడుందో అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ ఫేస్ క్రీమ్‌కి సంబంధించినవన్నీ ఉంటాయి. సో, అలా చూసుకుంటూ ఉంటాడు. ఇంకా అక్కడ ఎట్లా వెళ్ళింది ఆ ఫేస్ క్రీమ్‌కి సంబంధించినవన్నీ కొన్ని చోట్ల మార్క్‌గా వేసింటారు. అలా వెతుక్కుంటూ వెళ్తారు. అలా వెతుక్కుంటూ వెళ్తే ఒక ప్లేస్‌లో తనని కట్టి పడేసుంటారు. ఇంక నోట్లో గుడ్డ దురిగేసుంటారు. ఇంకెవరన్నా ఉన్నారా లోపల అనేసి తను చూస్తూ ఉంటాడు. సరేలే అనేసి లోపలికి వెళ్తారు. రావద్దు, రావద్దు అని తను చెప్తూ ఉంటుంది. ఇంక సైగ చేస్తూ ఉంటే తను వినిపించుకోకుండా అలాగే లోపలికొస్తాడు. ఇంక అందరూ షూట్ చేయడానికి రెడీగా ఉంటారు తనని. ఇంక సరే అనేసి ఇంక తన కోట్‌ని అలా వేసి ఇంక అందరూ తనేమో అనుకునేసి అందరిని అలా షూట్ చేశారు. ఎంతమంది ఉన్నారో తెలుసుకోవడానికి. ఇంక సరే అనేసి అలా వచ్చి వాళ్ళని షూట్ చేసేసి వెళ్ళిపో నేనిక్కడే ఉంటాను. నువ్వెందుకొచ్చావు? నీకిక్కడ ప్రమాదము. నేనిక్కడే ఉంటాను వెళ్ళిపో అనేసి నన్నిక్కడ ట్రాప్ చేశారు. ఇదంతా వాళ్ళ ట్రాపు అనేసి అంటుంటే, ఇంకేం మాట్లాడొద్దు వెళ్దాం పదా అనేసి అంటూ ఉంటే, నేను చెప్పింది నువ్వు విన్నాము అని చెప్పాను కదా! నేను చెప్పేది నువ్వు వినాల్సిందే అంతే అనేసి ఇంక కింద చూస్తాడు. తను కింద బాంబ్ పెట్టింటారు. తను కదిలితే అది పోతుంది. సో, పేలిపోతుంది. సరే నేను చెప్పింది చెయ్యి మెల్లిగా కాలెత్తు అనేసి ఇంక తను తీసి కాలు అలా పెడతాడు. ఇంకా సరే అనేసి ఏం కాదు వెళ్దాం రా అంటే, తను రాడు నువ్వు వెళ్ళు నేను రాను అనేసి అంటే, ఎందుకు అబద్ధం చెప్పావు నువ్వు? నువ్వు నాతోనే రా. నువ్వు రావద్దు. నీకు ప్రమాదం అని తెలిసినప్పుడు ఎందుకిలా చేశావు? నువ్వు మళ్ళీ నాకు అబద్ధం చెప్పావా? అంటే, నువ్వు చనిపోయేది నేను చూడలేను. అందుకే నువ్వు వెళ్ళిపో అంటే, అప్పుడు నువ్వు మాత్రం చచ్చిపోయేది నేను చూస్తానా? నువ్వు లేకుండా మాత్రం నేనెలా బ్రతుకుతాను? అసలు ఆ ఆలోచన ఎలా వచ్చింది? నువ్వు లేకపోతే నేనెలా బ్రతుకుతానని నువ్వు అనుకుంటున్నావు. నేను కూడా నీతోనే ఉంటాను. నేను ఒంటరిగా వదిలేసి వెళ్ళను. చస్తే ఇద్దరు చస్తాం లేకపోతే ఇద్దరం బ్రతుకుతాం. నేను వెళ్ళను అనేసి తను చెప్తుంది. పిచ్చిగా మాట్లాడొద్దు ఇక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు అనేసి తను చెప్తుంటాడు. లేదు లేదు నేను వదిలి నేను వెళ్ళను. పోతే ఇద్దరం పోదాం, ఉంటే ఇద్దరం ఉంటాం అనేసి నేను దీని గురించి అంతా భయపడను. నాకు నీ మీద కోపం ఉంది అంతేగాని నాకు ఇప్పటివరకు నువ్వు తప్ప ఇంకెవరు తెలియదు. నువ్వు నన్ను వదిలేసిపోతే ఇంక నేనేం చేసేది? నేను రాను. ఉంటే ఇద్దరం పోదాం అనేసి తను చెప్తూ ఉంటుంది. సరే నన్ను నమ్ము. నాకేం కాదు. వెళ్ళి అక్కడుండే బాడీని తీసుకొని రా. ఆ బాడీని తీసుకొని వచ్చి దీని మీద పెడతాము అంటే సరే అనేసి తను వెళ్ళి ఆ బాడీని లాక్కొని వస్తుంది. ఇంకా తను సరే అనేసి కాలు తీసి ఆడుంటాడు. ఇంకో బాడీని తీసుకొని రాపో ఈ బరువు సరిపోలేదు అనేసి తను పంపిస్తాడు. ఇంకా తను అలా పంపించేస్తాడు. ఇంకా తను కాలు తీసి ఆ బాంబుకి ఇది బయట వచ్చి పడిపోతాడు తను. అండ్ తనకేం కాకుండా ఉండడానికి ఇంకా గూమెన్ని పంపించేసింటాడు రూమెన్ని. ఇంకా తను వచ్చి అరుస్తూ ఉంటుంది హుయా అనేసి. ఇంకా తను అలా కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు. ఎందుకు మళ్ళీ నువ్వు అబద్ధం చెప్పావు? నీకు చెప్పాను కదా నన్ను వదిలి వెళ్ళొద్దు అని లే అనేసి తను ఇంకా కదిలిస్తూ ఉంటుంది. నువ్వు ఎలా వదిలేసి వెళ్ళావు నన్ను ఒంటరిగా లే అనేసి ఇంకా తను చెప్తుంటే సరే అనేసి ఇంక తను లేయడానికి ఇంకా రెడీగా ఉంటాడు. నువ్వు ఇంకా ఇలాగే కదిలిచావు అనుకో నేను చనిపోతాను నిజంగానే అనేసి ఇంకా అంటూ ఉంటాడు. ఇంకా తనకి ప్రేమ ఎక్కువైపోయేసి ఇంకా ముద్దు పెట్టుకుంటాడు. ఇంకా సరే అనేసి ఇలా ఒకరినొకరు ముద్దు పెట్టుకోవడానికి సరిపోతూ ఉంటుంది వాళ్ళకి. ఈ సీరీస్ అంటే ముద్దులతోనే సరిపోతుంది. అండ్ ఆ తర్వాత ఇంకా వాళ్ళు హ్యాపీగా అలా వాళ్ళ మూమెంట్‌ని హ్యాపీగా స్పెండ్ చేసుకుంటూ ఉంటారు. అంతలోపల మన చెంగొస్తాడు. ఓహో! మ్యాటర్ సెటిల్ అయిపోయిందా అనేసి వాళ్ళని చూసి వెళ్ళిపోతాడు. ఇంక వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటారు. ఇంక దీనికి ఫోన్ చేస్తాడు. మన గోడౌన్ గూడ్స్ అంతా సేఫ్‌గా అయిపోయినాయి. ఖచ్చితంగా టైంలో అయిపోయింది. సో, ఎవిడెన్స్ ఏం లేకుండా పోయిందంటే మరి తన గురించి ఏమైందంటే తను బ్రతికిపోయాడు. తను మన వాళ్ళు చంపలేకపోయారు. మన వాళ్ళు వాళ్ళ చేతుల్లో చనిపోయాడు అనేసి చెప్తాడు. అంతలోపల ఎపిసోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్